సెక్రటరియట్లో కూర్చోబెట్టి స్కీమ్స్పై వివరిస్తా సీఎం రేవంత్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. వాళ్ళతోటి టైఅప్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇడిచిపెడతాను నిన్ను. రేవంత్ రెడ్డి గారు, మీరు వాళ్ళు ముకుమ్మడిగా ఒక ప్రణాళిక రచించుకొని నేను ఎన్ని తిట్టినా మీరు రియాక్ట్ కావద్దు సార్ అంటే సరే పో అని పంపినందుకు ఇట్లా మాట్లాడతాను. లేకపోతే ఈ పాటికి నువ్వు ఇక్కడ ఉండేటోనివేనా? మళ్ళీ ఏదో ఒక జైలు రూమ్ సిద్ధం చేసి అక్కడికి పంపించు నిన్ను. నీ ఓటుకు నోటు కేసు ఎందుకు గుజరాత్కు పోయింది? ఎందుకు గుజరాత్లో భద్రంగా ఫైల్ ఉన్నది టేబుల్ మీదకి రాకుండా? మోడీ గారిని బడే బాయ్ అనేది దేనికి మాకు తెలియదా? నిన్ను చోటే బాయ్ అని మోడీ గారు ఎందుకు అన్నారో మాకు తెలియదా? ఏ ఒట్టిగానే ఇది, నువ్వు తిట్టినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా. వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే కేటీఆర్ను జైలేయాలి అంతే. దానికోసం వీళ్ళు బద్ద శత్రువులు అన్నట్టు ఒకరినొకరు విమర్శించుకుంటారు. విమాన ఖర్చులు కూడా ఇస్తారట. మరి నీ సొంత ఖర్చులు ఇస్తావా, లేకపోతే ఇదే రాష్ట్ర ఖజానా నుండి ఇస్తావా? అది చెప్పకపోతివి. నా 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 జేబులో ఉన్న పైసలు ఇస్తానని మాట చెప్పకపోతివి. ఏం చూపెడతావు హైదరాబాద్కి వస్తే మోడీ గారికి? బుల్డోజర్లతోటి హైడ్రా పేరుతోటి హైడ్రాను ఉపయోగించి పేదల ఇండ్లెట్లా కూల్చినవి చూపెడతావా? మూసి పరివాహక ప్రాంతంలో బతుకుతున్న ప్రజలను ఎట్లా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అక్కడి నుంచి ఎట్లా షిఫ్ట్ చేస్తా అని ఆ దారుణాన్ని చూపెడతావా? వారం రోజుల క్రింద లగిచెర్లలో మాకు ఫార్మాసిటీ వద్దు, మా భూములు ఇవ్వము అని మాట్లాడినందుకు 16 మంది మీద 3rd డిగ్రీ ఎట్లా ప్రయోగించినావు చూపెడతావా? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే అనేక మంది మీద కేసులు పెట్టి జైళ్ళకు తరలిస్తున్నాయి చూపెడతావా? లేకపోతే చిలక ప్రవీణ్ మీద ఏడాదిలోనే 2 సార్లు హత్య ప్రయత్నం చేయించినా అని చూపెడతావా? లేకపోతే ఇతర జర్నలిస్టుల మీద కేసులు పెట్టి జైలుకి ఎట్లా తరలిస్తున్నావు చూపెడతావా? ఇదేనా నీ సంక్షేమం? అరెస్టులు చేయించడం, దాడులు చేయించడం, హత్యలు చేయించడం, 3rd డిగ్రీ ప్రయోగించడం, ఇదేనా నీ సంక్షేమం? మోడీకి చూపెట్టవలసిన సంక్షేమం ఇదేనా? రారి మోడీని పట్టుకొని రారి, నువ్వు కూడా రా, ఓ చౌరస్తా దగ్గర అందరు కూర్చుందాం, ఓ జర్నలిస్టులను అందరినీ పిలువు, నీ బిగ్ టీవీని కూడా పిలువు, నువ్వేం సంక్షేమం చేసినావో ఇగో ఇవే చూపెడదాం. ఏది? ఈ గ్యారంటీలు ఏదో చూపెడదాం. ఈ 420 హామీలు ఏవైతున్నాయో, 418 హామీలు ఏవైతున్నాయో, ఈ 23 పేజీల బుక్ ఏదైతున్నాయో, మేనిఫెస్టో బుక్ 23 పేజీలు ఉంటుంది. ఈ 23 పేజీల బుక్ను తీసుకొని వద్దాం ఏదన్నా ఒక చౌరస్తా దగ్గర, నువ్వు మోడీ గారు మా జర్నలిస్టులం అందరం కూర్చుందాం, కొందరు ప్రజా సంఘాలను కూడా పిలువుర్రి, మేధావులను కూడా పిలువుర్రి. ఇందులో ఏది సంపూర్ణంగా నువ్వు అమలు చేసినావో అప్పుడు మాట్లాడదాం. సంక్షేమం అంటే ఏంటిది? నువ్వు ఇచ్చిన హామీలే కదా నెరవేర్చడం. వృద్ధులు నోరు తెరుచుకొని కూర్చున్నారు, ఎండాకాలంలో నీళ్ళ కోసం ఎదురు చూసినట్టు నోరు తెరుచుకొని కూర్చున్నారు, ఎప్పుడు 4000 ఇస్తావా అని. సంక్షేమం అట సంక్షేమం. నీ కాంగ్రెస్ సర్కార్ బొంద మీద చూపి ఆ సంక్షేమం.